ఈ మధ్యకాలంలో గీతాంజలి అనే ఒక మహిళ అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈమె ఆత్మహత్యకు సంబంధించి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. అలాగే మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్ అయితే జరిగిందనమాట ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక. అలాగే అధికార పార్టీ ఏమని చెప్తుందంటే టీడీపీ జనసేన ట్రోలింగ్ కారణంగానే ఆమె మానసిక వేదనకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు మంత్రులు అయితే ఆరోపిస్తున్నారనమాట. అలాగే గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి ఆమె కుటుంబానికి మేము అండగా ఉంటామని వాళ్ళైతే భరోసా కూడా ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఆమె ఎలా చనిపోయింది, అంతేకాకుండా ఆమె ట్రోలింగ్ కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఆమెకి ఏమైనా వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా, అసలు ఆమెది నిజంగా ఆత్మహత్యనా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఇప్పుడు ఈ గీతాంజలి అనే మహిళ ఎవరనేది ఇప్పుడు మనం చూద్దాము. అసలు గీతాంజలి అసలు పేరు గొట్టి గీతాంజలి దేవి అనమాట. ఈమె తెనాలలో నివాసం అయితే ఉంటుంది. ఈమె వయసు 29 సంవత్సరాలు అనమాట. ఆమె భర్త పేరు బాలచందర్, అతనైతే బంగారం పని చేస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళకి 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఇటీవలే జరిగిన వైసీపీ మీటింగ్లో ఆమెకైతే ఇళ్ల పట్ట అయితే అందజేయడం జరిగిందనమాట. దీంతో ఆమె తన కళ నెరవేరిందంటూ ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా దాని తర్వాత ఈమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక మీడియా ఛానల్లోనైతే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏమని చెప్పిందంటే తనకు తన సొంత ఇంటి కల నెరవేరిందని ఆమె అయితే ఆనందం వ్యక్తం చేసింది. అలాగే తన పిల్లలకు అమ్మఒడి వస్తుందని, ఆ డబ్బును నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని, ఇక తమ మామయ్య పరిస్థితి చూసుకున్నట్లయితే తమ మామయ్యకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందని, తన అత్తకేమో వైఎస్ఆర్ చేయూత ద్వారా డబ్బులు వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో జగనన్న గెలవడం ఖాయమని ఆమె ఆ ఛానల్తో మాట్లాడుతూ తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. అలాగే ఆమె మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఆమె వీడియో బాగా వైరల్ అయిపోయిందనమాట. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెపై కొంతమంది అయితే ట్రోలింగ్ అయితే చేయడం జరిగిందనమాట. అది జరిగిన 2 రోజుల తర్వాత ఆమె రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అయితే తీవ్రంగా గాయపడిన ఈమెను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఆమెకు చికిత్స అందిస్తుండగా ఏమైతే మరణించడం జరిగిందనమాట. చివరకు ఏమని తెలిచారంటే సోషల్ మీడియా వేధింపులు భరించలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. మరికొందరు అయితే గీతాంజలి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందని మరికొంతమంది అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే గీతాంజలి మరణానికి గల కారణాలు ఆమె భర్త అయితే చెప్పడం జరిగిందనమాట. అతని మాటల్లో మనం చూసుకున్నట్లయితే గీతాంజలి భర్త పేరు రామచందర్ అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా రామచందర్. గీతాంజలి మరణానికి సంబంధించి ఇతను కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అతను ఏమని చెప్పాడంటే ఇంట పట్టాల విషయంలో ఆమెకు నెగిటివ్ ట్రోల్స్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఆమె ఆ నెగిటివ్ ట్రోల్స్ గురించి మాకైతే చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్లయితే ఆమెను మేము సంధాయించే వాళ్ళమని ఆయన అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆమె మంచిగా ఆమెపై కామెంట్ చేసిన మంచి కామెంట్స్ గురించే ఆమె తన భర్తకు చెప్పేదని ఆ భర్త అయితే చెప్పడం జరిగింది. పలు సందర్భాలలో ఆమె అర్ధరాత్రి లేచి ఒంటరిగా కూర్చొని ఏడ్చేదని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళాక అతనికి ఫోన్ చేసి మాట్లాడిందని, ఆమె ఎక్కడుందో తెలుసుకునే లోపే ఆమె చనిపోయిందన్న వార్త తమకు అందిందని ఆమె భర్త అయితే చెప్పడం జరిగిందనమాట. తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి ఆమె సోషల్ మీడియాలో మాట్లాడిందని, తమకు ఎంతో లబ్ధి చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్కి తన జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె చెప్పిందని ఆమె భర్త చెప్పడం జరిగిందనమాట. గీతాంజలి మాట్లాడిన వీడియో 2 రాష్ట్రాల్లో బాగా వైరల్ అయిపోయిందని, అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పొగట్టం గిట్టని కొందరు టీడీపీ అలాగే జనసేన శ్రేణులు ఆమెపై కక్ష కట్టారని, ఆమె మాట్లాడిన వీడియో దారుణంగా ట్రోల్ చేశారని, టీడీపీ ఈ విషయంలో కాలకేయలాగా ప్రవర్తించి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టిందని, అలాగే ఆమె శరీరాన్ని, ఆమె మాటలను, ఆమెను వ్యక్తిగతంగా కించపరచడం జరిగిందని, అంతేకాకుండా తీవ్ర పదజాలంతో ఆమెను తిట్టారని, అర్ధరాత్రులు ఫోన్ చేసి ఆమెను వేధించడం జరిగిందని, చివరకు ఆమె ఈ ట్రోలింగ్ కారణంగానే చనిపోయిందని ఆమె భర్త అయితే తేల్చి చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి టీడీపీ ఏమని చెప్తుందనేది ఇప్పుడు మనం చూద్దాము. గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని టీడీపీ నేత తంగిరాల సౌమ్య అయితే ఆరోపించడం జరిగిందనమాట. సజ్జల అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్లే మృతి చెందిందని అసత్య ప్రచారం అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుందని
అయితే దీనికి సంబంధించి అప్పుడే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని, మళ్ళీ దాన్ని ఆత్మహత్యగా మార్చారని, గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడింది ఈ నెల 7వ తేదీ అయితే సజ్జల అజయ్ వీడియోలో మాట్లాడింది 10వ తేదీనని ఆమె చెప్పడం జరిగిందనమాట. అంటే తంగిరాల స్వామి అయితే చెప్పింది, గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదని తంగిరాల స్వామి అయితే మాట్లాడడం జరిగింది. 7వ తేదీ ప్రమాదం జరిగితే ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉన్న వైసీపీ నేతలు చనిపోగానే శవరాజకీయాలు చేస్తున్నారని సౌమ్య అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్వపురాలు పరిశీలించిన తర్వాత పోలీసులు అయితే ఒక టీడీపీ కార్యకర్తను అయితే అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి. అంతేకాకుండా సోషల్ మీడియా కార్యకర్త అయిన పసుపర్తి రాంబాబును విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే తన ఇంటికి వెళ్ళి తను అరెస్ట్ చేయడానికి ఉదయాన్నే పోలీసులు అయితే తన ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట. అయితే తన ఇంటికి వెళ్ళినప్పుడు అతను ముందస్తు నోటీసులు ఇవ్వనిదే తను పోలీస్ స్టేషన్కు రానని అతను పంతం పడడం జరిగింది. అయితే నోటీసులు ఇస్తే తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని రాంబాబు అయితే చెప్పడం జరిగింది. రాంబాబు కూతురు సైతం పోలీసులపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. అయినప్పటికీ పోలీసులు రాంబాబుని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. టీడీపీ అయితే స్పందించి టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నామని ఫస్ట్ అయితే పోలీసులు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత వాళ్ళు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉంచుకోకుండా ఊరూరు తిప్పుతూ రాంబాబును ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తున్నారని అయితే టీడీపీ అయితే పోలీసులపై ఆరోపణలు అయితే చేస్తుందన్నమాట. అలాగే ఇలాగ గీతాంజలి అనే ఒక మహిళ ఇలాగ ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్య చేసుకుందన్న విషయం మన సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెలియడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆమెకు 20 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందనమాట. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం సబబు కాదని, మహిళలపై ట్రోలింగ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ అయితే చేపడుతున్నారనమాట. అయితే ఈ ట్రోలింగ్కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో మహిళలను కానీ పిల్లలను కానీ ఈ విధంగా ట్రోలింగ్ చేసినట్లయితే చేయవలసింది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. పిల్లలు కానీ మహిళలు కానీ ఎవరైనా దారుణమైన ట్రోలింగ్కి గురైతే సచివాలయంలోని మహిళా పోలీసుల విభాగం అయితే ఒకటైతే ఉందన్నమాట. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లోనైనా మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట. అలాగే దిశ పిఎస్లోనైనా, దిశ యాప్ ద్వారానైనా, అలాగే డయల్ 100 కైనా ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట. అలాగే స్టేట్ మహిళా హెల్ప్ కమిషన్ నెంబర్, అలాగే స్టేట్ పోలీసు హెల్ప్ లైన్ నెంబర్, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ అయినా 9121211100 కైనా మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట. ఫిర్యాదు చేసినట్లయితే పోలీసులు అయితే యాక్షన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని ఇలాగా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇలా ఆత్మహత్య చేసుకోవడం వల్ల మీ పిల్లలు, మీ ఫ్యామిలీ రోడ్డున పడవలసిన అవసరం అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే మహిళలు ఉన్నారో మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా ఆపద కలిగినట్లయితే పైన నేను చెప్పిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే కంప్లైంట్ చేయవచ్చు, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనైనా మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట. ఫ్రెండ్, ఈ వీడియోలో మీరు గీతాంజలి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే విషయాలు అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.